హాయ్ మీరు చూస్తున్నారు టీవీ9 USA. దిస్ ఇస్ విషిత. వెల్కమ్ టు A2G ఫాస్ట్ న్యూస్. సెయింట్ పీటర్స్బర్గ్ కి చెందిన 13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి పోటీ చేసిన రాబర్ట్ బ్రాడ్ డాక్ తన ప్రత్యర్థితో పాటు మరొక వ్యక్తిని చంపుతానని బెదిరించాడు. 2021లో జరిగిన ఈ సంఘటనను డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నిర్ధారించింది. రాబర్ట్ను దోషిగా తేల్చింది. ఒక మహిళ బతికున్న పీతలని సబ్వే రైల్లో తరలిస్తుండగా ఆ బ్యాగ్ కాస్త చిరిగిపోయింది. దీంతో పీతలను చూసి ప్రయాణికులు గందరగోళం సృష్టించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. నార్త్ కరోలినాలో వేడి తీవ్రత బాగా పెరిగిపోయింది. ఇక్కడ టాటర్ హిల్లో 4200 అడుగుల ఎత్తులో ఉన్న బూన్లోని ఒక ఇంట్లో తన 2 చిన్నపిల్లలతో సహా గర్భిణి అయిన జెనిఫర్ తాను వేడిగాలులతో కష్టాల్లో ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వేడిగాలుల కారణంగా ఆ ప్రాంతంలో సుమారు 7 లక్షల మంది ఇళ్లకి కరెంటు లేకుండా ఉండడంతో కష్టాలు పడుతున్నారు వారంతా. ఎల్లోస్టోన్ నేషనల్ పార్కులో అక్కడ ఉద్యోగి డైనింగ్ హాల్ ప్రవేశ ద్వారం దగ్గర కాల్పులు జరిపాడు. ఈ ఘటనకు ముందు ఫ్లోరిడాలోని మిల్టన్ కు చెందిన 28 ఏళ్ల శాంసన్ లుకాస్ బరియా అధికారులను హెచ్చరించాడు. కాల్పులు జరుగుతున్న సమయంలో అధికారులు కాల్పులు జరపడంతో అతను మరణించాడు. బిడెన్ అడ్మినిస్ట్రేషన్ సోలార్ ఫామ్ల కోసం మరింత భూమిని అందుబాటులోకి తీసుకురానుంది. సోలార్ ఫామ్ల కోసం ఇప్పటికే 22 మిలియన్ ఎకరాలను అదనంగా అందించాలని ఆమోదం తెలిపింది ప్రభుత్వం. గ్యామ్లింగ్ కోసం ఒక యువకుడు బ్యాంకులో లోన్ కావాలని ప్రయత్నించాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఒక యువకుడు $2 మిలియన్ లోన్ కావాలంటూ బ్యాంక్ అధికారితో మాట్లాడడం కనిపించింది. ఫిలిప్పీన్స్ లో కరోకే ప్రదర్శనల సమయంలో 12 మందిని కాల్చి చంపారు. ప్రత్యేకంగా మైవే కిల్లింగ్స్ అనే పాట ప్రదర్శన సందర్భంగా ఇది జరిగింది. గతంలో కూడా 1969లో రూపొందించిన ఈ పాట ప్రదర్శన సందర్భంగా పలువురిని కాల్చి చంపిన సంఘటనలు జరిగాయి. పిట్స్బర్గ్ దగ్గర ఉన్నటువంటి శాండ్విచ్ దుకాణంలోకి రావడానికి సెనేటర్ జేడీ వాన్స్ కి అనుమతి ఇవ్వలేదు. ఒక ప్రచార కార్యక్రమం నిర్వహించాలని అతను కోరిన దుకాణంలోకి ప్రవేశించనీయలేదు. అయితే పార్కింగ్ ప్రాంతంలో ప్రచారాన్ని నిర్వహించుకోమని శాండ్విచ్ చైన్ షాపులను నిర్వహించే ప్రీమాంటి సంస్థ తెలిపింది. సాలిస్బరీ నోవి చోక్ విష ప్రయోగాల సాక్షులు రష్యన్ గూఢాచారులు తమపై మళ్లీ దాడి చేస్తారనే భయంతో సాక్ష్యం చెప్పడం లేదు. దీంతో విచారణకు నాయకత్వం వహిస్తున్న లార్డ్ హ్యూస్ ఆఫ్ ఓంబర్లీ సాక్షులు సెర్గీ స్క్రిపాల్ అతని కుమార్తెలను పోలీసులు ఇంటర్వ్యూ చేస్తున్న వీడియో ఆడియో ప్లే చేయకూడదని తీర్పిచ్చారు. న్యూ మెక్సికోలో ఒక ప్రయాణికుడికి అనారోగ్యం కారణంగా విమానం అర్ధరాత్రి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో ఎయిర్పోర్ట్లో ప్రయాణికులకి తినడానికి ఏం దొరకలేదు. విమాన పైలట్ తన సొంత డబ్బుతో అందరికీ పిజ్జాలు ఆర్డర్ చేశారు. దీంతో అందరూ పైలట్ ఔదార్యాన్ని ప్రశంసిస్తున్నారు. యుఎస్లో వాల్మార్ట్ స్టోర్లో దొంగతనాలను అరికట్టడం కోసం వివిధ విభాగాలలో వేర్వేరు బిల్లింగ్ సెక్షన్స్ పెట్టారు. దీంతో షాపింగ్ చేసేవారు ఇబ్బందులు పడుతున్నారు. ఒక మహిళ తాను 3 చోట్ల బిల్లింగ్ చేసి పేమెంట్ చేయడంలో చాలా ఇబ్బంది పడ్డానని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన కుమారుడిని ఒక ఇంటర్వ్యూకి తీసుకొచ్చి ఆఫీస్ బయట తన హైబ్రిడ్ BMW i3 కారులో నిద్రపోయింది తల్లి. ఈ సమయంలో అనుకోకుండా తన కాలు ఎక్సిలేటర్ పై గట్టిగా పడటంతో ఆ కారు కాస్త బిల్డింగ్ లోకి దూసుకుపోయి బీభత్సం సృష్టించింది. రెడ్మండ్ పోలీస్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. సౌత్ క్యాబ్ డ్రైవ్ లోని అడ్వెంచర్ అవుట్డోర్స్ గన్ స్టోర్ లో చోరీ జరిగిందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో అక్కడి దొంగలు పోలీసు అధికారులపై కాల్పులు జరపడంతో జార్జియాకు చెందిన 2 అధికారులు గాయపడ్డారు. ఇది వాళ్ళ A2G ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి టీవీ9 USA.